హలో సార్, హాయ్ సార్. థ్యాంక్ యూ సో మచ్ అన్న. నేను చూస్తానని చెప్పి అస్సలు అనుకోలేదన్నా. బాగుండన్నా, మనం ధైర్యంగా ఉండాలి, ఏం ప్రాబ్లం లేదు. త్వరలోనే ట్రీట్మెంట్ తీసుకుని తొందరగా బయటకు వస్తానండి. దేవరాశి ఖచ్చితంగా వస్తాను నేను. నవ్వుతూనే ఉంటానన్న, ధైర్యంగా నేను బయటకు వస్తాను. థ్యాంక్ యూ సో మచ్. మీరే చెప్పండి అన్న, నేను చెప్తే ఇన్ని మా అమ్మ. మా అబ్బాయికి మంచి ట్రీట్మెంట్ ఇప్పించండి సార్. అదొక్కటే గట్టిగా ఉండాలంటే మేమందరం కూడా ప్రార్థిస్తాం. ధైర్యంగా ఉంటానన్న, వీళ్ళు లేకపోయినా నేను ఖచ్చితంగా ఉంటాను. ఖచ్చితంగా మిమ్మల్ని ఒకసారైనా కలవాలని ఖచ్చితంగా. ప్రమోషన్స్ కాబట్టి ఖచ్చితంగా మీకు మీ దగ్గరికి వచ్చింటారని మీకు నాకు తెలుసు. నేను అనుకున్నాను ఖచ్చితంగా నేను వస్తానన్నా. మేడం కొంచెం బ్యాక్ ఉంటుంది. ఫ్రేమ్ అవుతుందా? చూస్తారా మీరు? సిగ్నల్స్ దానికి వెనకరా మనకంట చూసుకో తీసుకో చూడు సిగ్నల్స్ చెప్తున్నా చెప్పు. చూసావు సినిమాలు ఉన్నాయి? నీ పేరు छोटा गब्बर सिंह है? छोटा गब्बर सिंह जुटा कुछ అవునా? కూర్చోమ్మా, కూర్చో కూర్చో. చూసావా అతను తెలియదు? పూజ చూసావా? వైరన్ సినిమాలా? చూద్దాం, మళ్ళీ చూద్దాం. ఎప్పుడో నువ్వు నీకు అన్ని బాగా అయిన తర్వాత ఒకసారి వచ్చి చూద్దాం.
చూపిస్తాను. ఖచ్చితంగా వద్దు, ఖచ్చితంగా వద్దు, అవుతుంది. అమ్మ అమ్మ నాంత ఎలా ఉంటావు? మంచిగా ఉంటావు? బాగా చూసుకుంటామా? అవునా? మీరేం చేస్తారు? మీరు ప్లంబింగ్ పని చేస్తారా? ఎక్కడ ఈయన చేస్తారా? క్యాంటీన్లో చేసేది ఇప్పుడు బంద్ చేసింది బాబుకి. ఏం క్యాంటీన్లో చేస్తారు? మెడికల్ కాలేజ్. మీరు క్యాంటీన్ పెట్టుకోకపోలేరా? అంటే బాబును చూడడానికి ఇంటి దగ్గర ఇబ్బంది. అమ్మ లేదు, మీరు ఏదైనా క్యాంటీన్ పెట్టుకుని నేను సహాయం చేస్తాను. మీరు ఏదైనా మీరు చేయండి, మీకు మంచిగా మీరు ఎవరైనా ఉండి రామ్ గారు క్యాంటీన్ ఏదైనా పెట్టించే బాధ్యత పెట్టి తీసుకోండి. నేను చెప్తాను ఎలా చేయాలి. నెంబర్ కదా ఒకసారి. ఇంకో టీం కూడా ఉందా? ఎక్కడున్నారు వాళ్ళంతా? ఇంకో డ్రీమ్. ఓకే, సారీ సారీ. మంచిగా నేను నా ఫ్యామిలీ మా మమ్మీకి డాడీ ఒకరికి వచ్చేదా, లేకపోతే మంచిగా ఉండాలి, మంచి ఇల్లు అట్లా. ఖచ్చితంగా నాకు మీతో కలిసి మంచిగా మాట్లాడాలని, తినాలని ఉంది. లాంగ్ డ్రైవ్ చేద్దాం. లాస్ వల్ల టీతూ కూడా పోయినాయి. పనులు కూడా తీసేసి ఏమా ఏంటమ్మా? పనులు కూడా లాస్ తీసేసి వల్ల పనులు కూడా పోయినాయి. అవునా? కిడ్నీలు కంప్లీట్లీ డ్యామేజ్ సార్. డైరెక్ట్ డయాలసిస్ లోకి వచ్చి కిడ్నీ డోనర్స్ ఎవరు లేరా? అంటే 18 years వచ్చినాక చేస్తామని ఈ 7 లోపల years బ్యాక్ అన్నారు సార్. బాబు ఎదుగుదల లేదు. సైజు సైజ్ ఎంత? 11? 17. ఇంకొక 1 year అయితే వాడి ఓటు మీకు వచ్చేది సార్. సర్జరీ ఇక్కడ చేయాలి సర్జరీ. నొప్పిందా కొంచెం? మంచి డాన్సర్ సార్. డాన్స్ బాగా చేస్తాను. మంచి డాన్సర్ సార్. పారాథైరాయిడ్. మీ స్టైల్ అన్న మీ డ్రెస్సింగ్స్ అన్న చాలా ఇష్టం సార్. మీ హెయిర్ స్టైలే చేయించుకుంటారు సార్. ఇంకా చూపిస్తాను. ఇది కొంచెం నడిచినప్పుడు సార్. ఓకే తర్వాత ఆ హెయిర్ స్టైల్ కూడా మీరే చేయించుకుంటారు. నువ్వు మంచిగా ఉన్నావు, నువ్వు తీసుకెళ్తాను. ఓకే, నువ్వేం డ్రీమ్ చెప్పు. మన ఇల్లు కదా మామకి. బాబు కంప్లీట్ గా నడవలేని పొజిషన్ లో ఉన్నప్పుడు కూడా అప్పుడు కూర్చుని ఓపిక ఉండేది సార్. కారు మీద ఇప్పుడు ఇంతకు ముందు చూసిన డాన్స్ అదే ఊర్లో సార్. ఒక 2 years లో మళ్ళీ ఇంత ప్రాబ్లంకి వచ్చింది సార్. ఇప్పుడు అది కూడా లేని, హ్యాండ్ కూడా పైకి లేదు సార్. వాటర్ కూడా మేమే తాగిపోయడం సార్. ఇప్పుడు ఇట్లా ప్రెస్ చేస్తే బోన్ ఇరిగిపోతుంది బాబు. గట్టిగా హద్దుకోలేము సార్ మేము. ఏంటిది ఫంక్షన్? మ్యారేజ్ భారత్ సార్. భారత్? ఎవరు భారత్? ఇది మా వేరే అన్నావా? ఆయన వచ్చిందా? మీ స్టైల్ సార్. అత్తారింటి లాగా అదే. చెప్పు నీ చూడప్ప చెప్పు, డైలాగ్ చెప్పు. సార్కి చెప్తాను. చెప్పు బెటా. చూసుడు అయిపోయినట్టు చెప్తా. చెప్పు సార్. సార్తో మాట్లాడినాక చెప్తారు. ఓకే. డైలాగ్ చెప్తారంట ఆయన మాట్లాడినాక. ఇంకేందమ్మా? ఇంకేం చేస్తుంది? ఇప్పుడు ఇట్లా ప్రెస్ చేస్తే బోన్ ఇరిగిపోతుంది సార్. ఫ్రాక్చర్స్ ఉన్నాయి సార్ బాడీ మొత్తం. అంటే యూరిన్లో క్లోరిక్ యాసిడ్ రిలీజ్ అయ్యి బోన్స్ మీద పడింది సార్. ఆ బోన్స్ అన్నీ క్రాక్స్ వచ్చేసినాయి. చూడప్ప సిద్ధప్ప నేను సుమంగా అంటుంది. ఒకటి అది గడ్డం తీసుకోవాలి, నేను గడ్డం తీసుకోవాలి. ఏం తీసుకోవాలి. ఆ బాబు ఇప్పుడు మంచిగా ఉంటాడు. డైరెక్ట్ ఇప్పుడు మీ దాంట్లోకి వచ్చేసి
మాకు చెప్పకుండా డైరెక్ట్ మీ ఆంధ్ర అక్కడికి వచ్చేసాం. మీరంటే అంత ఇది సార్, ఫుల్ టాలెంట్. డ్రీమ్ ఏంది అమ్మకి మంచి మనకి మంచి ఇల్లు ఉన్నావు. డ్రీమా మంచి ఇల్లు, వీళ్ళిద్దరు ఇక్కడ అక్కడికి జాబ్, అమ్మకి చూస్తాం. అది అమ్మకి మెస్ ఇస్తాం కదా. ఒక మంచి కారు, ఒక మంచి నాకు రామ్ చరణ్ సార్ కారు ఉండే కుక్క పిల్లలండి. కుక్క పిల్ల కావాలా? నువ్వు పని చేయండి అన్ని కొనుక్కు. ఇప్పుడు ఏది పుల్లి నీకు చూడదు రామ్ చరణ్ గారు పుడిన్ డాగ్, సింహంలా ఉంటుంది అది. పుడిన్ డాగ్, చిన్నపిల్ల, చిన్న కుక్క పిల్ల. చూస్తాను నేను. అంటే నేను తన దగ్గర 2-3 ఉన్నాయి, ఏదండి నాకు అర్థం కావట్లేదు. అందుకని ఒకసారి చూసి చెప్తాను. ఉందా ఫోటో? చూపించదు మీరు చెప్పండి. కాదు, ఆ ఫోటో ఏదో చూపించు. ఆయన కుక్క పిల్ల చెప్తా ఉండే. నీ రీల్స్ ఎప్పుడు చూస్తూ ఉంటాడు. పాప ఏం చదువుతుందమ్మా? పాప రీసెంట్గా మెచ్యూర్ అయింది సార్. నిన్ననే ఇంట్లో తీసుకొచ్చిందా? దీని పూడలు. నువ్వు అదే అన్నావా? నాకు అర్థం కదా. పూడలు ఏమనుకుంటా పంపించిన పెంచుకుంటా. కుదురుద్దా? పర్లేదా? డాక్టర్స్ అడుగుతారా? కష్టమవుతుందా? పంపించినా చెప్పు. పంపించినా పర్లేదా? మరి అడుగు అమ్మాలని. మళ్ళీ బరువు అవుతుందమ్మా. పంపించినా? మంచి ఇల్లు ఇచ్చినాక పంపించినా? సరే. ఎప్పుడున్నారు ఓనర్స్? పిలిపించండి ఒకసారి మాట్లాడుతూ ఉంటారు. రమ్మని చెప్పాను ఓనర్స్. 10 years అవుతుంది సార్. ఇక్కడే మాకున్న చిన్నపాటి ప్లేసులు కూడా హాస్పిటల్ ట్రీట్మెంట్ వల్ల అన్నీ అమ్మేసినాం సార్. గోల్డ్ కానీ ఏది కానీ. పాపను అది కూడా అతి కష్టంగానే చదివించుకుంటున్నాం సార్. చదువు ఇంపార్టెంట్ కదా సార్. ఇటు బాబుని చూసుకుంటూ అటు చాలా కష్టం కదా. వర్క్ చేసుకునేది సార్. చేసుకున్నప్పుడు అమ్మ వాళ్ళు చూసుకునేది. ఇప్పుడు అది కూడా చూసుకోలేని పొజిషన్. ఎందుకంటే అమ్మ కూడా వికలాంగురాలే సార్. అది ఇబ్బంది. మీరు ఏమంటారమ్మా? ఇక్కడే ఈయనే ఉంటారా? దగ్గరలో తీసుకోబట్టి ఇది నాకు అమ్మా లేదు. మీ దగ్గర పెట్టి గుడి దగ్గరికి పోయి మీరు చేరుస్తాం. వాళ్ళ నాన్నగారిని మనతో పాటు పాప కూర్చోండి కూర్చోండి. హౌస్ నేను వస్తాను. నేను వస్తాను. ఉన్నారా? చాలా